నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వారం రోజుల్లో రెండోసారి ప్రధాని అధ్యక్షతన సిసిఎస్ భేటీ. కాసేపట్లో వివరాలు వెల్లడించనున్న కేబినెట్. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించిన కేంద్రం. సింహాచలం ఘటనను రాజకీయం చేయొద్దన్న హోంమంత్రి. మృతుల్లో ఏ పార్టీ వారున్నా పరిహారం అందజేస్తామని వెల్లడి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. 92.78% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. ప్రారంభమైన చార్ధామ్ యాత్ర. తెరుచుకున్న గంగోత్రి యమునోత్రి ఆలయ ద్వారాలు.